నాకు బాగుందన్న, నచ్చిందన్న. అందులో ఇంటర్వెల్ అయితే అయింది మామ. ఫస్ట్ హాఫ్ అయితే మొత్తం రక్తపాతమే అనమాట, మామూలుగా అయితే లేదు సినిమా. థియేటర్ లో మళ్ళీ గ్యాంగ్ వార్ మొదలైంది. మ్యూజిక్ అయితే మామూలుగా లేదు మామ, చాలా బాగా కొట్టారు. ఒరిజినల్ గ్యాంగ్ స్టార్ పిఎస్పీకే మామ. ఈ రోజైతే పిఎస్పీకే అన్నదైతే ఈ రోజు అయితే మూవీ అయితే ప్రీమియం షో అయితే పడుతుంది అనమాట. నేనైతే ఇప్పుడు మంత్రామాల్కి వెళ్తున్నాను. మంత్రామాల్ ఎక్కడంటే రాజన్న వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి రాజన్న నేను కలిపి వెళ్తాం అనమాట. అక్కడి నుంచి రాజేష్ అన్న కూడా వస్తాడు. మరి మూవీ మీద అయితే ఎంత హైప్స్ ఉన్నాయో తెలుసు కదా మామ. మరి మామూలుగా లేదనమాట, అసలు పిచ్చి లెగిసిపోతుంది. అసలు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తుంటే, అలాగే యూట్యూబ్ ఓపెన్ చేసినా, ఏం చేసినా కూడా మామూలుగా అయితే లేదు మామ. మూవీ మీద మట్టికి ఒరిజినల్ గ్యాంగ్స్టర్ అన్నారు కదా, అస్సలు మామూలుగా అయితే లేదు, చాలా బాగుంది. చెప్తున్నాను కదా మామ, ట్రేజర్ చూస్తుంటే మైండ్ పోయి. నేను అసలు ప్రీమియం షో అయితే లాస్ట్ టైం నేను చూసింది పుష్ప 2 అనమాట. మంచి థియేటర్కి వెళ్ళాము అప్పుడు. మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నాను ఒరిజినల్ గ్యాంగ్స్టర్ పిఎస్పీకే ఓజే మూవీ. ఎట్లా ఉన్నదో మీరు కూడా చూసుంటే ఒకసారి కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేనైతే చూడడానికి వెళ్తున్నాను ప్రీమియం షోకి మామ. టికెట్ ప్రైస్ వచ్చేసి 800 రూపీస్. మరి ఆ మాత్రం పెట్టాలి మరి. ప్రీమియం షో అయితే అందులోకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిది పెట్టాలి కదా మరి. అందుకునమాట నేనైతే వెళ్ళిపోతున్నాను. ఇప్పుడు మధ్యలో మనకేమన్నా థియేటర్లు కనపడినాయి అనుకో, థియేటర్లో కూడా చూపిస్తాను మీకు ఎంత హడావుడి నడుస్తుందో. ప్రీమియం షోకి ఎంతమందికి వెళ్ళి ఉంటారో ఒక్కసారి కామెంట్ సెక్షన్లో చెప్పండి మామ. ముంబైకి వస్తున్నా, తలలు జాగ్రత్త. అసలు ఆ డైలాగులకి మైండ్ పోతుంది మామ. ఆ ఎలివేషన్స్ మైండ్ పోతుంది, మామూలుగా అయితే ఉండదు అనుకున్నా. మూవీ మీద చాలా హైప్ మీద నేను కూడా వెళ్తున్నాను. పిఎస్పీకే అన్నకి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో కామెంట్ లైక్ కొట్టండి మరి. కామెంట్ సెక్షన్లో కూడా చెప్పండి. అందరూ నిప్పులు పెట్టాలి కామెంట్ సెక్షన్లో, చెప్తున్నా అది. ఓ చూసుకోంబీరా, ఓ చూసుకోంబీరా, ఓ చూసుకోంబీరా, రా నా కొడుకల్లారా రా. మన ఓజీ మూవీకి అయితే డైరెక్టర్ గారు కూడా సుజిత్ గారు అనమాట. ఏ రకంగా తీసారో చూద్దాం మరి చాలా ఒక ఫ్యాన్గా తీస్తానని చెప్పారనమాట మూవీ అయితేని. ఒక పిఎస్పీకే అన్న ఫ్యాన్గా తీస్తానన్నారు మూవీ, ఓజీ మూవీని. ఇంకెరగ తీసే ఉంటాడు. నాకైతే ఫుల్ నమ్మకం ఉంది ఆయన మీద, మంచిగా తీసి ఉంటాడని. ఆ ట్రైలర్ చూసినప్పుడే నాకైతే చాలా చాట్లో చాలామంది చెప్తారు కదా మనోళ్ళు కూడా. ఒక్కొక్కళ్ళు ట్రైలర్ వచ్చింది కదా, టీజర్ రాగానే ఒక్కొక్కళ్ళు 100 సార్లు కన్నా ఎక్కువ చూశారంట. చాలామంది చెప్పారు నాకు ఇదైతేని. మూవీ మీద ఎంత ఎక్స్పెక్టేషన్స్ ఉంటే ఆ రకంగా చూస్తారో అర్థం చేసుకోండి. ఇంకా బయలుదేరిపోతాం మనం. మధ్యలో థియేటర్లు ఉంటాయి కదా మనకి, ఆ థియేటర్లో కూడా చూసుకుంటూ వెళ్తాం ఏ రకంగా అడవుడు నడుస్తుందో. థియేటర్ దగ్గర మంచి అడవుడు నడుస్తుంది మామ. ఇప్పుడుని చూద్దాం మరి. భ్రమరాంబ మల్లికార్జున థియేటర్ దగ్గర చూడండి మామ. ఇక్కడ మొత్తం చూసారు కదా మామ. భ్రమరాంబ థియేటర్ కాడికి అయితే వచ్చాను. మొత్తం టికెట్లకి అయితే అక్కడ వెయిట్ చేస్తున్నారు అన్నమాట. చాలామంది ఉన్నారు జనం. చూడండి వెనకాల మొత్తం మామూలుగా లేరు. వెనకాల నుంచి చూపిస్తా ఒకసారి. టికెట్లు ఎవరికి దొరికితే ఏంటనేసి వెయిట్ చేస్తున్నారు మామ. మొత్తం ఇక్కడ బల్ల మీద ఈ గట్టిగానే తిరుగుతున్నారు. థియేటర్ కాడ అయితే మంచి అడవుడు నడుస్తుంది. ఫ్లెక్సీలు ఇవి గట్టిగా కట్టారు. భ్రమరాంబ మల్లికార్జున థియేటర్ మామ, కుక్కడపల్లి సైడ్ ఇది. మూవీ థియేటర్లోకి అయితే వచ్చాం మామ. మంత్రామాల్కి అయితే వచ్చామన్నమాట. స్క్రీన్ అంతా చాలా జనం ఉన్నారు మామ, చాలా మంది అయితే ఉన్నారు. చూసారు కదా వెనకాల. ఇది మరి షో స్టార్ట్ అయ్యేది మాకు 10:15 అనుకుంటా. ఇంకా లోపలికి వెళ్ళిపోదాం మనం అయితేని. మొత్తం థియేటర్ నిండా సాయిరామ్ అని అంటున్నారు. చూసారు కదా మామ, ఏడు చూసినా సాయిరామే అన్నా. మూవీకి వెళ్తారన్నా వెళ్ళరన్నా? రాజన్ రావడానికి ఇంకో అరగంట పట్టేటట్టు ఉంది లోపలికి అయితేని. రాజన్ అయితే వచ్చేసారనమాట, లోపల ఉన్నారు. ఒక 10 రోజుల నుంచి ఎదుగుతున్నారు అనమాట టికెట్ల కోసం. అయితే రాజేష్ మొత్తం మీద దొరికేసినాయి మనం అనుకున్న థియేటర్లోకి వచ్చినాయి. ఇంటర్వెల్ అయితే అయింది మామ. ఫస్ట్ హాఫ్ అయితే మొత్తం రక్తపాతమే అనమాట, మామూలుగా అయితే లేదు సినిమా. చాలా బాగుంది అసలు. ఎలివేషన్స్ కానీ మ్యూజిక్ కానీ. తమన్ భయ్య అయితే కొత్త సామాన్లు కొనుక్కునే ఉంటాడు. మొత్తం మీద మామూలుగా లేదు సినిమా. ఇప్పుడైతే ఇంటర్వెల్ దాకా అయిందనమాట. ఇంకా తర్వాత ఇద్దరికి ఫైట్ ఉంటుంది, మంచి ఫైట్. ఇప్పుడైతే ప్రజెంట్ తమ్ముడు తలకాయ లేపేశాడు. ఇప్పుడు నెక్స్ట్ అన్నయ్య తలకాయ లేపేయడానికి వెళ్తాడు. చూద్దాం మరి. ఇప్పుడైతే అన్నని అడుగుదాం రాజన్ని. ఇంటర్వెల్ వరకు ఎలా ఉందన్న సినిమా? పెళ్లికి ముందు ఏం చేస్తున్నాడు? ఏం చేస్తున్నా సామాన్లు. మొత్తం మూవీ అంతా మొత్తం రక్తపాతమే మామ, మామూలుగా లేదు. రక్తపాతం అంటే రక్తపాతమే. తలకాయలు లెగిసిపోతాయి మామ. కాబట్టి చాలా మంది ఫైట్ అయింది. మామూలుగా కాదు, ఫైట్స్ అయితే చాలా బాగున్నాయి మామ. ఎలివెన్స్ ఇవి కానీ, ఒక హీరో వచ్చినప్పుడు మళ్ళీ విలన్ వచ్చినప్పుడు మ్యూజిక్ అయితే మామూలుగా లేదు మామ. చాలా బాగా కొట్టారు.
తమన్ భయ్య మామూలుగా కొట్టలేదు, మ్యూజిక్ చాలా బాగా నచ్చింది నాకైతేని. చాలా బాగుంటుంది మామ, మీకు కూడా నచ్చుతుంది మూవీ అయితేని. కంపల్సరీ చూడండి. ఇప్పుడైతే ప్రజెంట్ అయితే ఆఫ్ అయ్యింది, ఇంకా ఆఫ్ ఉంది, చూసేద్దాం మొత్తం ఫుల్. ఇంటర్వెల్ దాకా అయింది, మిగతా ఫుల్ మూవీ మొత్తం అయితే చూసేద్దాం ఇప్పుడు వెళ్ళి. నేను వీడియో తీస్తున్నాను అన్న, మీరు ఏం చేస్తున్నారన్నా? నేను ఇంటి తీస్తున్నా, నువ్వు తీస్తున్నా, ఇప్పుడు ఎవరిని చూస్తావు? పెళ్ళికి ముందు ఏం చేసేవారన్నా మీరు? అట్లా చెప్పక రాందడుతోనే. రాజన్న అయితే పెళ్లికి ముందు పాత సామాన్లు బిజినెస్ అంట అన్న. సినిమా అయితే మొత్తానికి చూసేసి బయటకు వస్తాం అన్నా మేము. నువ్వు నేను పులన సింహాన్న, నేనైతే సింహాన్న. రాజేష్ అన్న అయితే మూవీ ఎలా ఉందో అడుగుతాం. మూవీ ఎలా ఉందన్న రాజేష్ అన్న చెప్పండి. ఫ్యాన్స్ కి అయితే ఫీస్ట్ మా ఫ్రెండ్ ఇస్తాడు చెప్పండి. రాజేష్ అన్న అయితే ఇంకా 10-15 రోజుల ముందు నుంచి టికెట్ల కోసం చూశాడు. మరి చెప్పన్నా, మరి మూవీ ఎలా ఉందో? ఫ్యాన్స్ కి అయితే ఫీస్ట్ అబ్బా, అందులో డౌట్ లేదు. అవునన్నా. అండ్ స్టైల్ కానీ ఆ కాస్ట్యూమ్ కానీ నెక్స్ట్ లెవెల్. చూస్తా ఫ్యాన్స్కి అయితే మొత్తం చింపేసుకుంటారనమాట గుడ్డలు అయితేనే, తెలుసు కదా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. చాలా ఇయర్స్ తర్వాత ఖుషీలో మనకి ఇనిషియల్గా ఇంట్రడక్షన్ అది చెప్పకూడదు. అది ఒక క్లైమాక్స్లో ఫైట్ జరుగుతుంది మామ. ఫైట్కి మ్యూజిక్ వస్తుంది, ఊరిడమ్మ మామూలుగా కాదు. మీరైతే అది అవును, కొత్త సెట్ కొనుక్కుని ఉంటాడన్న. ఇంకా ప్రాణం పెట్టేశారు. సినిమా అయితే చాలా బాగుంది మామ, అయితేనే నాకైతే నచ్చింది. ఫ్యాన్స్ కూడా చాలా బాగా నచ్చుతుంది అనుకుంటున్నాను. ఫైనల్గా మూవీ చూసి అయితే బయటకు వచ్చాం మామ, రాజన్న నేను. మూవీ ఎలా ఉందన్న? మూవీ ఎట్లా ఉంది కాదు, మూవీ గురించి మాట్లాడాను నేను అన్న. ఒక్క మాటలో కాదు 10 మాటలు చెప్పాలా. పవన్ కళ్యాణ్ అన్న ఫ్యాన్స్ నెక్స్ట్ లెవెల్ ఎంజాయ్ చేస్తారు మూవీని. ఎందుకంటే కంప్లీట్గా ఇది ఒక లైక్ యాక్షన్ ప్యాక్ మూవీ. యాక్షన్ ఉంటుంది, ఫ్యామిలీ బాండింగ్, ఎమోషన్స్ అన్ని చూపించారు. అండ్ పవన్ కళ్యాణ్ అన్న ప్రీవియస్ మూవీస్ ఉంటాయా, ఆ ప్రీవియస్ మూవీస్ లకి కొన్ని ఒక సాంగ్ లాంటిది అట్లా లైక్ అంటే గ్లిమ్స్ నాకు అది మంచిగా అనిపించింది. అండ్ యాక్షన్ అయితే ఎక్కడ తగ్గలేదు. కాస్ట్యూమ్ డిజైనింగ్, పవన్ కళ్యాణ్ అన్న స్టైల్, ఆ ఏజ్ లో ఆ స్టైల్ మెయింటైన్ చేయాలి. చాలా బాగుందన్న. మరి పార్ట్ 2 ఉందన్నా లేదన్నా? ట్విస్ట్ ఏంటంటే మా పార్ట్ 2 ఉంది మా. నాకు నిజంగా చెప్పాలంటే ప్రతి సినిమాకి పార్ట్ 2 అనేది వచ్చేస్తుంది. పార్ట్ 2 కాన్సెప్ట్ నాకు నచ్చలేదు, టు బి ఆనెస్ట్ చెప్పాలంటే. అంటే అవసరం కూడా లేదు, బట్ ఆ పార్ట్ 1 ఎందుకు పెడతారో నాకు అర్థం కాదు. ఇప్పుడే స్టోరీ మొదలైంది అంటారు, మొత్తం అయిపోయినాక మళ్ళీ ఇప్పుడే స్టోరీ మొదలైంది అంటున్నారు. అదే కదా, అంటే పార్ట్ 2 అయితే యాక్చువల్ అవసరం లేదు, బట్ పార్ట్ 1 ఈస్ రియల్లీ గుడ్, అమేజింగ్, మస్ట్ వాచ్. ఎంజాయ్ చేస్తారు, బోర్ కొట్టదు. ఫ్యామిలీ బాండింగ్, ఎమోషన్స్, డ్రామా, యాక్షన్ నీకు అన్నీ ఉంటాయి. సో ఫ్యామిలీ మెంబర్స్ చూడొచ్చు, ఫ్రెండ్స్ చూడొచ్చు అన్న, మామూలుగా ఎవరైనా చూడొచ్చు, మంచిగా ఎంజాయ్ చేస్తారు. బట్ కొంచెం బ్లడ్ అండ్ గోర్ అయితే ఎక్కువ ఉంటుంది, నరకడాలు ఇవన్నీ ఉంటాయి, మొత్తం నరకకుండా వెళ్ళిపోతున్నాను. కానీ బాగుంది, నాకైతే నచ్చింది. ఆ మార్షల్ ఆర్ట్స్ సీక్వెన్సెస్ అంటే ఫ్లాష్ బ్యాక్ చెప్పేటప్పుడు కానీ అలానే అసలు నెక్స్ట్ లెవెల్ మ్యూజిక్ అసలు నెక్స్ట్ లెవెల్ అన్న. కాస్ట్యూమ్ తమన్ ఎట్లా కొట్టినట్టు మ్యూజిక్ నెక్స్ట్. కొత్త సామాన్లు కొనుక్కుని ఉంటాడు అన్న, వీటితో పగల కొట్టేసి ఉంటాడు పాత అన్నీ. కొత్త సామాన్లు కొనుక్కుని చాలా అంటే చాలా బాగుంది బాయ్, మస్ట్ వాచ్ మూవీ. నాకు బాగుంది అన్న, నచ్చిందన్న. ఏం నచ్చింది? అందులో ఫైట్ సీన్స్ అన్న, అలాగే నిజంగా చెప్పడం మర్చిపోయినా, ఒక్కొక్క ఫైట్ సీన్ లైక్ రియాలిటీ కనిపిస్తుంది. అంటే మనకు ఫైట్ సీన్ లేదు, నార్మల్ ఫైట్ సీన్స్ కావు, రియాలిటీ కనిపిస్తుంటాయి. బిహైండ్ ద స్క్రీన్ ఎంత వర్క్ హార్డ్ చేసినా అవన్నీ తెలుస్తుంటాయి మనకి. అంటే ఏదో ఇట్లా మనం ఏదో ఇట్లా పోయి కొట్టినామా అట్లా కాకుండా ఆ ఫైట్ని ఆ ఎమోషన్తోని లైక్ అన్ని సీక్వెన్సెస్ కలిపి చూపిస్తారు ఆ ఫైట్లో. సో మనకు అది మంచిగా అనిపిస్తుంది ఫైట్ చూసినప్పుడు. ఇంటర్వెల్ ముందు ఒకటి మామ, మళ్ళీ మూవీ ఎండ్లో ఒకటి వస్తుంది ఫైట్. మీరు దానికి అరాచకం అనమాట, మామూలుగా కాదు. ఆల్రెడీ వాళ్ళు ట్రైలర్ లో చూసారు, డీపీ తీసుకుని వాయిస్ పడదొప్పుతాడు, మామూలుగా కాదు. డీపీ రీలోడ్ చేయడం ఇంకా ఒకటే కొట్టుకుంటూ వెళ్ళిపోతాడు అంతే. సో ఫ్రెండ్స్ మరి చెప్తున్నా, మొత్తానికి మస్ట్ వాచ్ మూవీ, అమేజింగ్. 3 cheers round of applause for Pawan Kalyan. 3 cheers. జై పవర్ స్టార్.